నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని మెయిన్ ఎడిషన్స్ చూసే ముందు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా చూసుకుంటే ఈనాడు మెయిన్ ఎడిషన్లో చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఈనాడు మెయిన్ ఎడిషన్ చూద్దాం. అలాగే తర్వాత ఏపీ ఈనాడు మెయిన్ ఎడిషన్, సాక్షి తెలంగాణ మెయిన్ ఎడిషన్, ఆంధ్ర మెయిన్ ఎడిషన్, ఆంధ్రజ్యోతి తెలంగాణ మెయిన్ ఎడిషన్, ఏపీ ఏం రాశారనేది తెలుసుకున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణలో ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను మనం చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సై 3 గ్రూపులుగా 59 కులాలు, మాదిగులున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%, అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%. 4 సిఫారసులతో జస్టిస్ సమీమ్ అఖ్తర్ నివేదిక. క్రిమినల్ ప్రతిపాదనకు తిరస్కరించిన ప్రభుత్వం, నివేదికను ఆమోదించిన ఉభయ సభలు. ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత. దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాము. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది అండి ఎస్సీ వర్గీకరణ గురించి మెయిన్ ఎడిటింగ్లో రాశారు ఈనాడు తెలంగాణలో. అట్లే స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధము. టీఆర్ఎస్ బీజేపీలు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 42% చట్టబద్ధత తెస్తారని అనుకున్నాము. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి కేటీఆర్. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటన. బీసీల జనాభా ఎందుకు తగ్గింది? భాజపా సభ్యుడు పాయల్ శంకర్. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని కృషి చేశారని వెల్లడి. అది నెక్స్ట్ చూస్తే రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనిట్టే. కేటాయింపుల్లో గత ఏడాది కంటే కోటి మాత్రమే పెరుగుదల. చూడండి, బడ్జెట్లో కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణ కొత్తగా ఒక రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదని స్పష్టమవుతుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైస్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రానికి కేటాయింపు వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. చూడండి, కొత్త ప్రాజెక్టు తెలంగాణకు ఒకటి కూడా రాలేదంట. నెక్స్ట్ చూస్తే భారతీయులకు సెగ. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానము. 205 మందితో అమృత్ సరకు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. అమెరికా అని ఎగేసుకుంటా పోయిన వాళ్ళకందరికీ ఈ పొద్దు హైదరాబాదు, అమరావతి గుర్తొచ్చేట్టుగా ట్రంప్ చేశాడు. ఈ ట్రంప్ పుణ్యమా అని ఈరోజు అందరూ కూడా హైదరాబాదులో కానీ అమరావతిలో కానీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. హైదరాబాదు, అమరావతి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎందుకు? ట్రంప్ అక్కడ ఉండట్లేదు. సాఫ్ట్వేర్ అని మన దేశం అంతా ఆదాయాన్ని అక్కడ ఇక్కడ చదువుకొని అక్కడ వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ట్రంప్ నిర్బంధం చేసి భారతీయులందరినీ పంపించేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఇంకానైనా హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ మీ యొక్క నాలెడ్జ్ను ఉపయోగించి మంచి డెవలప్మెంట్కి ఉపయోగపడతారనేది ఆశిద్దాం. కాంగ్రెస్లో చేరిన బరాసా ఎమ్మెల్యేలకు నోటీసులు. కాంగ్రెస్లో చేరిన బరాసా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహలాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బరాసా చేసిన అర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడిపు శ్రీహరి, కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, పోసారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీలకు నోటీసులు పంపించారు. చూడండి, కాంగ్రెస్లో చేరిన బరాసా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినారండి. ఎప్పుడు సుప్రీంకోర్టు గట్టిగా చీకొడితే అప్పుడు ఇస్తున్నారు. కానీ వీళ్ళు
ఒక పార్టీలో నుండి ఇంకో పార్టీలో వెళుతూ వీళ్ళు రాజకీయ పబ్బం కోసం ఇలా ఏ పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉండాలా, లేదంటే ఆ పార్టీకి కానీ ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. అంతే తప్ప ఏ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయి మళ్ళీ అనర్హత ఏటు అంటే 5 సంవత్సరాలు గడిచిపోతుంది. రాజకీయ నాయకులకు ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని కానీ కోర్టు కానీ ఏ పార్టీలో గెలిస్తే అదే పార్టీలో ఉండాలా, లేకపోతే ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసి ఎలక్షన్లు అయ్యేంత వరకు ఇమ్మీడియట్లీ ఆ పదవి ఆడికి వదిలేసుకోవాలి. మళ్ళీ ఎలక్షన్లు అయితే మళ్ళీ గెలిస్తే అప్పుడు కొత్త ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. అట్లా రూల్ పెడితే ఎవరు కూడా పార్టీ మారే పరిస్థితుల్లో ఉండరు. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల, రేపటి వరకు అభ్యంతరాలు స్వీకరణ. హైదరాబాదు జేఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్షల ప్రాథమిక కీ మంగళవారం విడుదలైంది. గత నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన విషయము తెలిసిందే. అది తెలంగాణ మెయిన్ ఎడిషన్లో చూసాం కదా. వాణిజ్య యుద్ధం తీవ్రం, అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం, దిగుమతులపై సుంకాలు విధింపు, గూగుల్పై దర్యాప్తు. చూడండి, అమెరికా అట్లా చేసిందో లేదో అప్పుడే చైనా కూడా అమెరికా వాటి మీద పన్ను వేస్తాను అంటే ఒకటి మీద ఒకటి పన్ను వేసుకుంటూ పోతున్నారు. పేదల కష్టాలు మీకేం తెలుసు, గుడిసెల్లో పోటులు దిగే వారికి పేదరికం అంటే బోరు, రాజ్యాంగము దేశ ఐక్యత వారికి తెలియవు, రాహుల్పై మోడీ పరోక్ష విమర్శలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తాజా అంతా సిద్ధము, నేడే పోలింగ్. ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయండి. 3 తడవల కేజ్రీవాల్ని గెలిపించారు. ఇది 4వ తడవ. కేజ్రీవాల్ గెలిపిస్తారా, బీజేపీ వస్తుందా అనేది అంటున్నారు. బీజేపీకి ఎక్కువ అవకాశాలు అని అనుకుంటున్నారు. మళ్ళీ కేజ్రీవాల్ బీజేపీ అనేది తేలుతుంది. అడవిలో మంట, నగరానికి తంట, చీకట పడిందంటే చాలు మేడ్చల్ల, మల్కాజిగిరి జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట హెచ్ఎంటీ జంగిల్లో నిత్యం ఈ దృశ్యం కనిపిస్తుంది. జగద్గిరిగుట్ట నుంచి షాపూర్కు వెళ్లే పైప్ లైన్ రోడ్లో దాదాపు 3 కిలోమీటర్ల వేలాది చెట్లున్న దట్టమైన అడవి అది. నియోజకవర్గం పరిధిలో పరిశ్రమల్లో వినియోగించే రసాయనిక డబ్బాలు ఖాళీ అయ్యాక వాటిని అడవిలో తీసుకొచ్చి చీకటి పడాక దహనం చేస్తూ ఉంటారు. దీంతో ఘాటు వాసనలతో కూడిన పొగ కిలోమీటర్ల మేర ఆనుకొని నగరాన్ని కమ్మేస్తుంటుంది. చూడండి, కుతుబ్లాపూర్ కూడా అడవిలో కంపెనీ వాళ్ళు వాడేసినవి అన్ని డబ్బాలు తెచ్చి అక్కడ కాలుస్తున్నారంట. అది ఈరోజు తెలంగాణ ఈనాడులో జరిగింది ఇది. అట్లే ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు అది చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి, చూద్దాం ఏమి తీసుకున్నారో చూడండి. భారతీయులపైన ఉక్కుపాదము, అది అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారులు విమానము 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. అది ఆ పేపర్లో కూడా రాశారు, మెయిన్లో తెలంగాణ దీంట్లో కూడా రాశారు. ఎవరిని పంపుతుంది? అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం ఎన్నిక పంపుతుంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య, సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తుంది. టెక్సాస్లోని ఎల్పాల్, కాలిఫోర్నియాలోని శాన్డియాగో నుంచి 5,000 మందిని అక్రమ వలసదారులు ఎన్నిక పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. చూడండి, అక్రమంగా ఉండే వాళ్ళందరినీ పంపిస్తుందంట మొత్తం. ఇంకైనా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వీళ్ళు కానీ పెట్టుబడులు పెట్టుకుంటే ఆ రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ అవుతాయి. పెద్దారెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్, వైకాపాయంలో మద్యము ముడుకుల కోసం హవాలా నెట్వర్క్, ఈ సొత్తు బిగ్ బాస్కు చేర్చడంలో ప్రధాన పాత్ర. రాజ్ కసిరెడ్డిని తెర ముందు పెట్టుకొని వసూళ్లు, ఒక్కొక్క కేసుకు 150 నుంచి 450 వరకు, మొత్తంగా కొల్లగొట్టేది 3,000 కోట్లు. చూడండి, మద్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,000 కోట్లు దోచేసుకున్నారు. ఏదో ఒకటి, అన్నీ కుంభకోణాలే. ఇసుక, మాఫియా, మందు,
ఒక్కటి వదలలేదండి. నీళ్లు, ప్రాజెక్టులు ఏది కనపడితే భూములు, బంజరు భూములు లేదు, చెట్లు లేదు, ఎర్రచందనం లేదు, అన్నిట్లో కూడా దోశకు పెట్టుకొని తిన్నది వైఎస్ఆర్సీపీ. ఇంతమంది పరిపాలించారు కానీ ఏ సీఎం చేయనంత అక్రమం ఈ జగనాయంలో నడిచింది. జగనన్న చేసిన ఈ పాపాలకు ప్రజలు ఎలా నష్టపోయారంటే కోట్లు కోట్లు. ఏది మద్యం దుకాణం, మద్యంలో కూడా ఇతను వెనకట్టున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ప్రధాన పాత్రధారులు. ఈయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ సంపాదించుకున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక 10 మంది జగనాయంలో మస్తుగా సంపాదించుకున్నారు. కానీ కార్యకర్తలు, పేద ప్రజలు ఎట్లున్నారో అలాగే అయిపోయారు. ఇది చూడండి. జగనాయంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలో నెంబర్ 2గా చలామణైన పెద్దిరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులు జేటాక్స్, బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. దీనికోసం వైకాపాయంలో ఐటీ శాఖ సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కొక్క మద్యం కేసుకు 150 నుంచి 450 వరకు లంచం తీసుకున్నట్లు లెక్కగట్టారు. నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చారు. వసూలు నెట్వర్క్ రూపకల్పన పక్కాగా అమలయ్యేలా చూడడం వెనుక మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి తనయుడేనని, ఈ కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక వ్యక్తి ఆయనేనని తేల్చారు. చూడండి, మొత్తం పెద్దిరెడ్డి చెప్తూ కదా, అంతా వాళ్ళే, ఎవరుండరు. ఈ వైకాపాలో జరిగిన కుంభకోణంలో ఎవరుండరు. 7 అంచెల్లో ముడుపుల సొమ్ము, మద్యం సరఫరా ఆర్డర్లకు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపుల వసూలుకు 7 అంచెల వ్యవస్థను రూపొందించారు. ముడుపులు చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ డిస్టిలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నారు. 7 స్టేజీలు పెట్టుకొని ఒకటొకటి స్టేజ్ నుంచి ఎలా వసూలు చేయాలనో ఒక సినిమా పక్కీల లెక్క వసూలు చేశారండి వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాల పైన. అన్నీ ఒకటనే కాదు, ఇసుక, మట్టి, ఎర్రచందనము, బంజర భూములు, ఏ భూమిని వదలలేదు. ప్రజలపై అదనపు భారం మోపలేం, ఆదాయం పెంచుకోవడమే మార్గం. ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి. ఆదాయార్జన శాఖల సమస్యలో సీఎం చంద్రబాబు. చూడండి, వైకాపా ప్రభుత్వ వ్యవస్థ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ప్రజల మీద మోపము, ఆదాయ మార్గాన్ని ఎలా పెంచుకోవాలని అలా పెంచుకుంటూ పోతాం. వైఎస్ జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం చేసిపోయారు. అన్ని అప్పులు, ఈ అప్పులు భారము అన్ని తాకట్లు పెట్టేశారు. వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ను ఎలా కాపాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ముందున్న ధ్యేయం. అట్లాగే చూడండి, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్కు మంత్రి లోకేష్ వినతి. విశాఖలో త్వరలో కొత్త పరిశ్రమలు, కార్యకలాపాలు. వాట్సాప్ గవర్నర్స్లో డేటా సౌకర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటన. నిన్న కేంద్ర మంత్రిని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోయి కలిశాడండి. కలిసి మా విశాఖలో కొత్త పరిశ్రమలు, కార్యకలాపాలు పెట్టండి. మంత్రి చూశారు, అమరావతిలో కానీ పరిశ్రమలు పెట్టండి. ఇంత వైశాఖంలో ఒక మంత్రి పోయి ఒక మినిస్టర్ని కలిసింది లేదు. జగనన్న పోయారు, కలిశాడు, వాళ్ళ లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు. వాళ్ళ కేసుల గురించి మాట్లాడుకొని బయటపడినారే తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలనేది లేకుండా చేశారు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారో చూడండి. మీరే చూడండి ప్రజలు. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు. 18 మీటర్లు లోపు ఎత్తులో G+4 అంతస్తుల వరకు వర్తింపు. అమల్లోకి రానున్న స్వీయ ధృవీకరణ పథకము. మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ.
చూడండి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. మలయప్ప స్వామిని దర్శించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. ఏడుకొండలపై కొలువుదీరిన సప్తగీర్షుడు శ్రీ మలయప్ప స్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాయించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రభావాన్ని భక్తులు తిలకించారు. చూడండి, నిన్న రథసప్తమి వేడుకలకు తిరుమలలో భారీ ఎత్తున జనాలు వచ్చారని తెలిసింది. 96,862 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఎల్ఈడి. చూడండి, ఇదేనండి ఈనాడు ఏపీలో ఉన్న మెయిన్ వేడిసింది. అలాగే మన అభిమాన పత్రిక సాక్షి తెలంగాణలో ఏం రాశారో, తర్వాత ఆంధ్రాలో ఏం రాశారో చూద్దాం. సాక్షి, ఇప్పుడు చదివేది సాక్షి అండి. చూడండి, తెలంగాణ సాక్షి. చారిత్రాత్మక ఘట్టం. ఒకే రోజు కులగణన, ఎస్సీ వర్గీకరణపై నివేదికలకు కేబినెట్ అసెంబ్లీ ఆమోదము. ఎస్సీలకు క్రిమినల్ సిఫారసుకు మాత్రమే కేబినెట్ తిరస్కరణ. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడండి, కులగణన, ఎస్సీ వర్గీకరణపై నిన్న అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని గురించి ఇది మర్చిపోలేని రోజు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అది మెయిన్ మీటింగ్లో ఉంది. స్వతంత్ర భారత్లో ఇదే తొలి కులగణన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరిచేందుకే తాజా సర్వే కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత శాస్త్రీయతో కుల సర్వే చేపట్టాము బట్టి. ఈ సర్వే ఆధారంగా మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు. గత ప్రభుత్వం చేసిన సర్వేలో శాస్త్రీయత లేదు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేపడతాము బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహము. విపక్ష నేతలు అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం మాకు తెలియదు. ప్రజల సొమ్ముతో అద్దాల మేడ నిర్మించుకోలేదు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చాము. అది ప్రధానమంత్రి మోడీ గారు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పింది. రిజర్వేషన్లు లేకుండా ఎందుకు ఈ నివేదిక? అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్. అసెంబ్లీలో ప్రారంభమైన వెంటనే వాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరము. 59 కులాలు 3 గ్రూపులంట. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన ఏకసభ్య కమిషన్. అది అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. 10 మందికి నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి, అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 4 నెలలు గోడిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర నివాసంలో సోమవారం భేటీ. అసెంబ్లీలో మంగళవారం ఎం నరేందర్ రెడ్డితో చర్చలు. సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన యోగంపై మంతనాలు. మహాకుంభమేళలో భూటాన్ రాజు పుణ్యస్థానము. సచివాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉన్న అర్జీలు ఫిర్యాదుల విభాగానికి ఓ అంతడు ఫోన్ చేసి భవనాన్ని పేల్చేస్తామని బెదిరించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూడండి, వాడెంత భవనాలు కూల్చేస్తాడంట. అంతటా కడుపు కోతే. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న సిజరేన్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తగ్గిన సాధారణ ప్రసవాలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80% వరకు అవే. పురిటి నొప్పుల భయంతో సాధారణ ప్రసవాలకు విముక్తి చూపుతున్న కొందరు గర్భిణీలు. తగ్గిన మిడ్వైఫ్ సేవలు. అవగాహన కల్పించని సర్కారు. చూడండి, ప్రెగ్నెన్సీ ఉంటే కడుపు కోయడమే, మామూలుగా చేసేది ఏం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఇంకా డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. మొత్తం 80-90% మంది ఆపరేషన్ చేసే పిల్లలను బయట తీస్తున్నారు. ఎందుకు? డబ్బుల కోసం. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో సుధామూర్తి, అచ్యుతమూర్తి. తల్లిని ఇంటర్వ్యూ చేసిన కుమార్తె తన వ్యక్తిగతాలపై పుస్తకాల ప్రభావం గురించి చర్చ. అది పెళ్లి మండపాల్లో డబ్బు వాద్యాలు అన్నమాట ఎంతవరకు నిజమే, కానీ ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుబడులు ఇవన్నీ ఆడంబరంగా మారి పెళ్లి ఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యారేజ్ ఇండస్ట్రీ మధ్యతరగతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇంకా మా ఇవన్నీ అయిపోయినాయి, డబ్బులు వాద్యాలు గిద్యాలు అవన్నీ లేకపోతే ఏది ఉంటుంది. ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఏముందో చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎడిటింగ్లో దొట్టిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. చూడు ఏం రాశారు, దొడ్డిదారులు డిప్యూటీ అంట, ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠము. సంఖ్యాబలం లేకున్నా దాడులు దౌర్జన్యాలతో పదవులు లాక్కున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లు కిడ్నాప్ చేసే అరాచక పర్వం. ఎవరి కోసం వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు. రెండో రోజు కార్పొరేటర్ వాహనంపై దాడికి యత్నం. కూటమి గూండాలు చిత్రహింసలను తట్టుకోలేక తలొగ్గిన కార్పొరేటర్లు. కన్నీటి పర్వతం. వైఎస్ఆర్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోను చైర్పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట. రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ఎన్నికలు మరోసారి వాయిదా. ఒక సీటు గెలవని చోట్ల కూడా బెదిరిస్తూ కుర్చీలో పాగా వేసే ఎత్తుగడలు. పిడుగురాలు పాలకొండల్లో కోరం లేక తునిలో ఉద్రేకతతో ఆగిన ప్రక్రియ. చూడండి ఇది సాక్షిలో మెయిన్. తిరుపతిలో డిప్యూటీ మేయర్ నిన్న కూటమి గెలిచింది, దౌర్జన్యాలు చేసి గెలిచారు అని రాశారు. ఇది కరెక్టే, దౌర్జన్యం చేసి గెలిచారు. ఎందుకంటే అధికారం, వైఎస్ఆర్సీపీలో అధికారం ఉన్నప్పుడు మీరు ఎలా చేసి దౌర్జన్యాలు చేసి నామినేషన్ వేయకుండా ఎలా లాగేసుకున్నారో సేమ్ వీళ్ళు అల్లే చేశారు. వాళ్ళకు మీకు ఏం తేడా లేదు. ఆ రోజు కానీ మీరు కరెక్ట్గా చేసి మేము చేసింది కరెక్ట్ అని అనింటే ఈ పొద్దు కూడా మిమ్మల్ని అవునండి తప్పేను అందరు. మీరు ఎలా చేశారో వీళ్ళు ఇలా చేస్తారు. అధికారం, పోలీసు బందోబస్తులు, అధికారులను అదుపులో పెట్టుకునేది, ఇట్లా చేసేది. ఏం మీరు చేసిందో వాళ్ళు చేశారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇది అన్యాయం అంటున్నారు కదా, మీ ప్రభుత్వంలో ఉన్న మీరు చేసింది కూడా తప్పే కదా. ఆ రోజు ఇదే రాసి ఉండొచ్చు కదా ఇది తప్పు అండి అని. అది మీరు తెలుసుకోవాలా. అంటే అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, అధికారం పోతే అన్యాయము, అధికారంలో ఉన్నప్పుడు న్యాయము. చెప్పండి, ఏది చేసినా తప్పే. ప్రజలు అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఇట్లా దౌర్జన్యాలు చేసి గెలుచుకున్న సీట్లు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి. పద్ధతిగా ఉంటే కొన్ని రోజులు ఉంటుంది. ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఏం చేశారో అది చూస్తున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం చేశారో అది కూడా చూస్తున్నారు. కాబట్టి ఇట్లా దౌర్జన్యాలు చేసి గెలుచుకున్నంత మాత్రాన అదేమి ప్రజల్లో చెడ్డ పేరే తప్ప మంచి పేరు రాదు. వైసీపీలు ఇంతకంటే దూరంగా చేశారు, నామినేషన్లు ఏమీ లేదు చెప్పు. మొత్తం ఆఖరి కుప్పము మున్సిపాలిటీని కూడా దౌర్జన్యాలు చేసి ఇలా ఖాతాలు వేసేసుకున్నారు. అది జరిగే పనేనా? ఒక చంద్రబాబు నాయుడు మాజీ సీఎం ఉండే నియోజకవర్గంలో ఏదైనా ఒక మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కైవాసం చేసుకొని బెదిరించి చేసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు రేపు పులివెందులో కూడా ఇదే పని చేస్తారు. మనం చేసిందే వాళ్ళకు బలం. మీరు మంచిగా చేసి ఉంటే వీళ్ళు అటు చేయరు. కాబట్టి రాజకీయ నాయకులు పదవి ఉంటే ఏదైనా చేస్తామనే లెక్కకు వచ్చింది ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న ఎస్సీ యూనివర్సిటీ నెట్ హాల్లో తమ కార్పొరేటర్ను లాక్కొలుతున్న కూటమి సభ్యుడితో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వాగ్వాదము చూడు తీసుకెళ్ళిపోతున్నారు. ఏడ తీసుకెళ్తున్నారు? ఆయన పోతాన్ని ఆయన పట్టుకొని పోతున్నారు. రాయ అంటే ఏముంది, వాళ్ళకు డబ్బులు తీసుకుంటున్నారు, మారిపోతున్నారు అంతే. వీళ్ళు పదవి ఉండాలి, డబ్బులు ఆధారం ఉండాలి. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. అది తప్పు అంటే ఏది తప్పే. అప్పుడు మీరు చేసింది తప్పే, ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పే. అప్పులు సరే, సంపద ఎక్కడ మరి? ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు 1.26 లక్షల కోట్లు. అమరావతికి ఏపీఈఆర్సీ. కర్నూలులోని ఏపీఆర్సీ భవనంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్మానాలు. రేపు భవనాల పరిశీలనకు కర్నూలుకి హైకోర్టు న్యాయమూర్తులు రాక హైకోర్టులో కర్నూలులో పెట్టాల్సిన సమస్యలపై మరోసారి మాట తప్పిన చంద్రబాబు సర్కారు లోకాయుక్త హెచ్ఆర్సీ ఫక్స్ క్రిమినల్ కూడా తరలించే అవకాశము. మళ్ళీ మీరు చేసింటేమో 5 ఏళ్ళు ఉన్నారుగా, అదేదో మీరే చేసేసి ఉంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవు కదా. మీరు చేయరు, వాళ్ళు ఏదైనా చేస్తా అంటే తప్పు అంటారు. అమరావతికి రోడ్లు వేస్తా అంటే దాంట్లో అవినీతి జరుగుతుందని రాస్తారు. అమరావతి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే దాని గురించి రాస్తారు. డెవలప్ చేయరు, చేయలేరు.
ఈ పేపర్లో రాయడం అంటే మళ్ళీ మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరే చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అవకాశం? అమరావతి మీరే డెవలప్ చేసేసింటేమి, కర్నూలులో హైకోర్టు పెట్టేసింటేమి చెప్పండి. ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఇది ఇట్లా చేస్తున్నారు, అది అట్లా చేస్తున్నారు. చేయలేరు, మీరు చేయరు. అప్పులు సరే, సంపద ఎక్కడ మరి? ఎడా తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు కరెక్టే, ప్రతి ఊరు అప్పులే. మీరున్నప్పుడు అప్పులు చేసినారు, వీళ్ళు వచ్చినాక అప్పులే చేశారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారు, డెవలప్మెంట్ లేదు, ఓ పథకం రాలేదు, అన్ని అరాచకాలు జరిగినాయి, ఇప్పుడు మేము ఇవన్నీ సరిదిద్దుకుంటూ అప్పులు చేయాల్సి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అన్ని ప్రజలు చూస్తూ ఉంటారు. బైపాస్లో వెళ్ళిన బడ్జెట్ రైలు, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి మొండి చేయి, రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్, నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఘోర వైఫల్యము, పాత ప్రాజెక్టులు కొనసాగుతాయన్న రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, ఈ లెక్కన ఏపీ కొత్త ప్రాజెక్టులు ఉన్నది లేవన్నది స్పష్టము. అది ఏదో వస్తున్న వాడికన్నా తీసుకొస్తున్నారు, సెంట్రల్లో పర్వాలేదు, కొంచెం ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు. ఇప్పుడు అమరావతి గుర్తింపు వచ్చింది, రాజధాని అమరావతి అని చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఉన్న టైంలో ఏమీ తేలేదు, అంత మటుకన్నా ప్రాజెక్టులు అన్న తెస్తున్నారు. అది లేనిది ఎప్పుడు మీరు ప్లస్ ఎప్పుడు రాస్తారు? ప్లస్గా ఎప్పుడు రాయరు కదా. మీరు చేసినట్టు ఇది రాశారా? ఏమీ రాయరు. చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చినా చెడు వ్యతిరేకంగా రాస్తారు. అందుకే కదా సాక్షి అంటే సాక్షి లెక్కనే ఉంటుంది. పేపరు ఏదో తప్పు చేసింది రాస్తే పర్వాలేదు, అన్నిటికీ తప్పుగానే రాస్తే ఇంకా ఆ పేపర్లో ఏముంటుంది చెప్పండి? మీ గురించి మీరు రాసుకోండి, ఇంకా జగన్ ఈరుడు సూర్యుడు, ఆ కోటీశ్వరుడు అని రాసుకోండి, అప్పుడు మీకు కూడా బాగుంటుంది కదా. ఏది పేపర్లో రాస్తే అది వ్యతిరేకత రాస్తారు. ఇదేనండి సాక్షి ఆంధ్రజ్యోతి, ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్, ఇంకా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏముందో చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్, ప్రజలపై ఇంకా భారం మోపలేము, ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయాలు, ఉన్నతాధికారులు. ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే సీఎం. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే, వైకాపాలో మొత్తం ఆర్థిక వ్యవస్థలు నాశనం చేశారు, వీటి నుంచి ఇంకా పన్నులు వేయలేము మేము, కాబట్టి కొత్త ఆర్జంలో ఆదాయం పెంచుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది జగన్ చేసిన భూగాయాలు, జగనన్న భూరక్ష కాదు, రైతులపై కక్ష, తప్పులు తడకగా సాగిన భూముల రీసర్వే, 100 ఏళ్ల తర్వాత సర్వే అంటూ వివాదాలు, ఉచ్చు, విస్తీర్ణము, అద్దులు, సర్వే నెంబర్లు, తలకిందులు, అడ్డగోలుగా రికార్డులు తయారీ, సరిదిద్దుకోవడానికి రైతుల ప్లాట్లు, బాధ్యతలు ఎదుస్తున్న కొందరు సిబ్బంది, రికార్డులు సరిచేయడానికి కాసులు డిమాండు, పరిష్కారం చూపని అఫీళ్లు వ్యవస్థ, దిద్దుబాటు చర్యలకు వెల్లవెల్లలా వినతులు. చూడండి, వైసీపీ హయాంలో జగనన్న భూరక్ష కాదు, రైతుల కచ్చ, సర్వే నెంబర్లు ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చేశారంట. ఇప్పుడు చూస్తే ఒకరి సర్వే నెంబర్ ఒకరి బుక్లో ఉందంట, వాళ్ళ ఇష్టం, తెలుసు కదా, భూములన్నీ ఆక్రమించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం రాష్ట్రాన్ని నాశనం చేసి బొమ్మలు వేయించుకొని జగనన్న మొత్తం భూ కబ్జాలకు పాల్పడి అంతా చేసేసారు. ఇప్పుడు అవి సరిచేసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ డబ్బులు అడుగుతున్నారంట. అధికారులు కూడా సతాయిస్తున్నారు. ఇట్లాంటి అధికారులను సస్పెండ్ చేయాలి. రైతులను ఏది ఇచ్చేయాలి, ఎవరినైనా సరే పట్టుకోవాలి, జైలు వేసి వాళ్ళ ఉద్యోగాన్ని కూడా తీసేయాలి. ఇది అండి జగన్ చేసిన భూగాయాలు. బీసీలపై వైసీపీ కత్తి, గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద, పిటిషన్లు ఎక్కువ మంది వైసీపీ అనుకూలమే, మాజీ ప్రభుత్వ న్యాయమూర్తులతో ఏ ఇచ్చారంటున్న టీడీపీ, మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా జగన్ స్థానిక సమస్యలతో బీసీ కోటాను 24% తగ్గించారంటున్న నేతలు, ఆయన మద్యం పాలసీతో 4000 కళ్ళు దుకాణాలు మూతపడాయని వెల్లడి, బీసీలపై వైసీపీ దేశానికి ఇదే నిరసనం అంటున్న ఇది, అమరావతిపై అదే విషం, మళ్ళీ ప్రపంచ బ్యాంకులకు ఫిర్యాదులు, రుణ మంజూరులో సరైన విధానము పాటించలేదని తాజాగా ఆరోపణలు, విచారణ చేపట్టిన చూడండి
వైసీపీ అదే నేను చెప్తే కదా, డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ కానిది విషం. అమరావతి అంటేనే వైఎస్ జగన్కు విషం. అమరావతి డెవలప్మెంట్ కాకూడదు. పేదోళ్ళు ఈయన బట్టను నొక్కితే ఆ డబ్బులు తింటూ పేదతనంగా కూలీ నాలి చేసుకొని బతకాలనుకుంటున్నాడు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కాకూడదు, ప్రాజెక్టులు రాకూడదు, రోడ్లు వేయకూడదు. ఏమి రాసినా రోడ్లు వేసినా అప్పుడే దాంట్లో అవినీతి జరిగిందని అట్లా చేస్తూ ఉంటారు. ఇది వైసీపీ యొక్క కచ్చ. రాహుల్ అర్బన్ నక్సల్స్ దేశంపై యుద్ధాన్ని ప్రకటించారు. గుడిసెల పేదలతో పోటీలు దిగే వాళ్లకు ఆ పేదల బాధలు అర్థం కావని నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ మీద అన్న మాటలు ఇది. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లు అది వేశారు. పై వాళ్ళకి ఇవ్వాలి 10,000 ఇవ్వండి. ప్రతి మద్యం షాపు నుండి మామూలు ఎక్సైజు కమిషన్లోనే లంచాలు పర్వం. 3.3 కోట్ల లక్ష్యం. ఇప్పటికే 2 కోట్ల పైగా వసూళ్లు. డైరెక్టర్ దృష్టికి వసూళ్లు వ్యవహారము. జిల్లా స్థాయి అధికారులు వార్నింగు. కమిషన్తో చర్చలు లేవని అనుమానాలు. చూడండి, కొత్త వైన్ షాప్ దగ్గర 10,000 వసూలు చేస్తున్నారంట కమిషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో. సో చెప్పండి, మస్తు అంటే ఒక షాపు నుంచి 10,000 అంటే ఎన్ని షాపులు ఏంది? వేల కోట్లు చెప్పండి. 2,000 కోట్ల పైగా వసూలు చేశారంట. 2 కోట్లకు పైగా వసూళ్ళు. 2 కోట్లకు పైగా వసూళ్ళు అంట. ఇప్పటికే 2 కోట్లకు పైగా వసూళ్ళు. 3.3 కోట్ల లక్ష్యం అంట. చూడండి, మద్యం షాపుల్లో 10,000 వసూలు చేసి కమిషన్ వసూలు చేసుకుంటున్నారంట. చూడండి, ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతులు ఇది రాశారండి. కోళ్లపై వైరస్ పంజా అంట. పశ్చిమలలో లక్షల్లో మృత్యువాత. పడిపోయిన కోడిగుడ్ల ఉత్పత్తి ఆందోళనలో యజమానులు. చూడండి, కోళ్లకు వైరస్ వచ్చిందంట. పశ్చిమది ఈస్టు వెస్టర్లలో చాలా ఇబ్బందిగా ఉందంట. ఇది సప్తవాహనాలపై సప్తగిరీశుడు వైభవం. ఏఐ సెంటర్ మాకు ఇవ్వండి. నిన్న లోకేష్ గారి కేంద్ర మినిస్టర్ని కలిసింది. దాంతోపాటు రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఉన్నారు. అది ఇంకా తెలంగాణ ఆంధ్రజ్యోతిలో ఏమేమి రాశారు చూద్దాం. అమెరికా నుంచి భారత్కు 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి అమెరికా పంపిస్తుంది కదా, అది రాశారు. వర్గీకరణకు సై. మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1%. అది నిన్న ఎస్సీ వర్గీకరణది, కులగణనది. అది సుప్రీం తీర్పిచ్చిన గంటన్నరలోనే సీఎం స్పందించారు. దామోదర క్రియల సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వము. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయము. సుదీర్ఘ చర్చ. వారం 10 రోజుల్లో గెజిటెడ్ నోటిఫికేషన్కు కసరత్తు. ఎస్సీ వర్గంపై సీఎం కృతజ్ఞతలు తెలుపుతున్న మంత్రి దామోదర. ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. చూడండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఇది స్పీడ్గా చేశారండి. కులగణన మంచిదే. ఎందుకంటే బీసీ జనాభా ఎంత ఉంది ఏమి అనేది తెలిసింది. అన్ని కులాలకు కూడా మంచిగా ఉంది. బీసీలకు 42% సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ తరఫున ఇస్తాము. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధము. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 51%. మా సర్వే ప్రకారం 56.33% ఉన్నారు. చూడండి, రాశారు. బీసీల జనాభా తగ్గినట్లు చూపిస్తున్నారు. గత సమగ్ర కుటుంబ సర్వే కంటే కులగణనలో బీసీలు ఎలా తగ్గారు? తప్పుడు తడక సర్వేలో కుట్ర చేస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ నిబంధన ఏంటో అందరికీ తెలుసు. ఓడిపోయే సీట్లు బీసీలు కేటాయించింది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లు. నాటి మా సర్వే అధికారమే. సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా? ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ అనుకూలము. అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ అభయస్థము అమలు. ఎప్పటి నుంచో చెప్పాలని డిమాండు. నిమిషంలో సభ వాయిదా. ఏడింపై బీఆర్ఎస్ నేతలు ఖండన. రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనీయము. ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్
42 రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి తలసాని. శేషలమండలిలో బీఆర్ఎస్ వాకౌట్. అది అదరగొట్టిన ఒంగోలు జాతి ఆవు. బ్రెజిల్లో జరిగిన వేలంలో 41 కోట్లు ధర పలికిన ఒంగోలు జాతి ఆవు కంటే రెట్టింపు సైజు, బరువు 1.101 కిలోలు, అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు అంట, గిన్నిస్ ఆఫ్ ది రికార్డు చోటు అంట. ఒంగోలు జాతి ఆవు అంట చూడండి, 41 కోట్లు ధర పలికిందంట ఆవు, గిన్నిస్ బుక్ రికార్డు అంట. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో నేపథ్యంలో కదిలిన బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని కోరిన స్పీకర్ కార్యాలయము. రాజు తరుణ్ లావణ్య కేసులో తెరపైకి ఆర్జశేఖర్ భాష. ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించినందుకు మస్తాన్ సాయితో కలిసి పథకము. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గుట్టుగా 150 గ్రాముల డ్రగ్స్ పెట్టేందుకు ప్లాను. మస్తాన్ శేఖర్ మాట్లాడుతున్నట్లుగా చెప్తున్న ఆడియోను పోలీసులకు అందజేసిన లావణ్య. శేఖర్ భాషను కూడా అదుపులోకి తీసుకునే ఛాన్సు. బయటపడుతున్న మస్తాన్ ఘోరాలు. 300 మంది యువతల వీడియోలు. మస్తాన్కు వారం కస్టడీకి అనుమతించాలని పిటిషను. చూడండి, ఈ డ్రగ్స్ ఇది చాలా ఎక్కువైపోతుంది, ఒకదానికొకటి. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూసినాం, ఆంధ్రప్రదేశ్ చూసినాం, సాక్షి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసినాం, ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉండే వార్తలు చూసాము. రేపు నా ఛానల్ను తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతిరోజు నా ఛానల్ను చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.